అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఎలా ఉంది మరి? నిన్నైతే ఎపిసోడ్ నాకు అంతగా నచ్చలేదు బ్రో. చాలా సప్పబడిపోయింది ఎపిసోడ్. ఎందుకు నచ్చలేదు? అంతగా ఏం లేదు, మసాలా ఏం లేదు, పెద్ద మసాలా యాడ్ చేయలేదు. బిగ్ బాస్ అంటే అన్ని ఉండాలి కాబట్టి నేను అనుకున్నది అయితే లేదు. బిగ్ బాస్ లో అంత మసాలా ఏం లేదు. కాకపోతే ఇమ్మానుయల్ గారు ఒక్కరే కొంచెం బిగ్ బాస్ మొత్తం బాగుంది. నిన్న మాత్రం అలా నాకు అనిపించింది డైలీ చూసేవాళ్ళం కాబట్టి. అంత ముందు అయితే బిగ్ బాస్ బాగుంది. సున్నితంగా ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల వైల్డ్ ఫేర్ రావడము, అలా గొడవలు పడ్డము, దివ్యల మాదిరి గారు రావడము, మోక్ష రావడము, అటు పోతే గోల్కొండ హై స్కూల్లో క్రికెటర్ అబ్బాయి రావడము, నిఖిల్ నాయర్ గానీ ఆయేషా గానీ వీళ్ళు రావడం మంచి మంచి టాస్క్ లకు మంచి పోటీ ఇచ్చింది. వీళ్ళు మంచి ఆజానుభావులు కాబట్టి అందరూ మంచి టాస్క్లు బాగా కంప్లీట్ చేశారు. మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి పర్లేదు, బాగుంది. ఇప్పుడైతే బిగ్ బాస్ 9 వచ్చిన వాళ్ళు ఆజానుభావులు అనుకోవచ్చా? అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ నుంచి ఆజానుభావులు వీళ్ళు అంటే బాగా మంచి ఎత్తు కూడా బాగా దిట్టంగా ఉన్న వాళ్ళు వచ్చారు లోపలికి కాబట్టి ఆజానుభావులు అంటాం. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ నిజంగా వైలెంట్ గా ఉండరా? ఎందుకంటే మాధురి కూడా చాలా వైలెంట్ గా చేస్తుంది. సో ఎలా చూడొచ్చు మరి? వాళ్ళు వచ్చిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు వైల్డ్ ఫైర్ లో వచ్చారు కానీ మిస్ ఫైర్ అయ్యారు కొంతవరకు. ఇప్పుడు మాధురి గారు మిస్ ఫైర్ అయిపోయారు. ఇప్పుడు రమ్య మోక్ష కూడా వచ్చి రాగానే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, కామెడీ చేస్తా అన్నది ఏం చేయట్లేదు. టాస్క్ కూడా సరిగ్గా ఆడలేదు. ఏం ఆడింది టాస్క్ లో? ఏం ఆడలేదు. మాధురి గారు ఏదో ఊరికే సీరియస్ అవుతారు. ఏమంటే తనుజ గారితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏమనంటే ఆవిడతో ఫ్రెండ్షిప్ లో ఉన్నారు. ఎందుకు తనుజ గారు అలాంటి టాప్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ చేస్తే నాకు ఏమన్నా మంచి రెస్పాన్స్ వస్తాయని చెప్పేసి ఓట్ బ్యాంక్ అని చెప్పేసి. సో అలా చేయడం వల్ల ఏం ఫరక్ పడదు. తనుజ గారికి అయితే ఫరక్ పడదు. ఏమన్నా మాధురి గారు ఏమైనా మారితే మార్పు రావాలి, లేదనుకో 2 వారాల కంటే ఎక్కువ ఉండదు, తీసి పడేస్తారు. రమ్య మోక్ష గారు ఏమైనా లవ్ టాక్ నడిపితే బాగుంటుందా? మీరు ఏం కోరుకుంటారు రమ్య మోక్ష నుంచి? ఏమన్నది ఫస్ట్ నన్ను ఎవడన్నా అంటే మాత్రం నేను తొక్కేస్తా పండేస్తా అన్నది చూసాము. అలా అన్నం తప్పు. అలాంటి ఆవిడ మళ్ళీ ఇప్పుడు లవ్ ట్రాక్ మొదలు పెట్టారంటే జనాలు ఈవెన్ బయట పంపించేస్తారు ఫస్ట్. సో నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ వచ్చినావు నీ క్యారెక్టర్ జనాలు తెలుసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉంటే పర్లే. లేదు నేను అడ్డంగా ఇలా మాట్లాడంటే మళ్ళీ నేను కూడా బయట పంపించేస్తాను. అంటే స్టార్టింగ్ స్టేజ్ పైన అలాగే చుట్టూ పీకిల్స్ మోక్ష గారు ఏమని చెప్పారంటే నేను ఒక సేవ చేయాలనుకుంటే దానికి అమూల్య నేను ఒక సేవ చేయాలనుకుంటున్నా, అమల మేడం చీఫ్ గెస్ట్ పిలిపించి ఒక పూర్వం చేయదలుచున్నాను అంటే గతం చూసుకుంటే పల్లె ప్రశ్న కూడా ఇట్లాంటి సింపతి కార్డు వాడి బిగ్ బాస్ 9 కప్పు కొట్టిండు, బిగ్ బాస్ 7 కప్పు కొట్టిండు. అలాంటి సింపతి కార్డు వాడుతుంది అనుకోవచ్చు అలాగే చుట్టూ పికిల్స్? ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పాడు కానీ ఏ రోజు రైతు పని చేశాడు? రైతు పని చేయడం తప్ప మిగతా పనులని చేసుకుంటూ కూర్చున్నాడు. సో ఆ సింపతికి గేమ్ చేసుకొని వచ్చి బిగ్ బాస్ సైడ్ లో కొట్టిపోయాడు. సో అతన్ని కన్సిడర్ చేయకూడదు మనం పల్లవ్ ప్రశాంత్ ని. సో ఇక్కడ రమ్య మోక్ష ఏమంటే ఏదో వచ్చింది కాబట్టి ఆవిడ అలా చేసింది. ఎంతమంది అంటే ఏం చేయలేదు, చేయకుండా తన కొత్త స్ట్రాటజీలతో వచ్చింది. సో అది వేరు ఇది వేరు డిఫరెంట్. దేవత రావాలి బిగ్ బాస్ 9 లో వైల్డ్ కార్డ్ అన్నారు. సో ఏమైనా రమ్య మోక్ష లోపలికి వెళ్ళిన తర్వాత దేవత కావాలన్నావు కదా, దేవతని వచ్చినా అన్నది నిజంగా తన దేవతలా కనిపిస్తుంది? లేదు, రమ్య మోక్ష దేవత అనేది అసలు నాట్ ఎట్ ఆల్. అసలు దేవత అయితే కాదు ఆవిడ. సో ఆవిడ వేరు. ఆవిడైతే చెప్పిన మాట అయితే నిలబెట్టుకోలేకపోతుంది. ఎంటర్టైన్ చేస్తా ఉంటుంది, కామెడీ పండిస్తూ ఉంటుంది కానీ చేయట్లేదు. ఏదైనా బిగ్ బాస్ 9 లో అయితే మన ఇమ్మానుయల్ గారు ఏదైనా కానీ కామెడీ పండియాలన్నా తను తక్కువ చేసుకొని మాట్లాడాలన్నా ఏం చేసినా ఇమ్మానుయల్ గారే ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా ఉండడం అన్నిట్లో, అంటే కామెడీ చేయడంలో. ఇప్పుడు రమ్య మోక్ష గారు తనకు వచ్చిన ఫుడ్ ని సుమన్ శెట్టికి ఇవ్వడం అంటే సింపతి కార్డ్ ప్లేస్ అనుకోవచ్చా? ఇదంతా ఒక స్ట్రాటజీ. ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా టాప్ కంటెస్టెంట్, టైటిల్ కంటెండర్ ఆయన ఒకడు, తనుజ గారు ఉండడం బట్టి వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళని బాండింగ్ ఏర్పరచుకుంటే వీళ్ళకి కూడా మంచి ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో అదనమాట బిగ్ బాస్ లో అది స్ట్రాటజీ, ఒక ప్లాన్, పథకం కానీ ఇలాంటి ప్లే అవుతుంటాయి. వాటిలో ఒక స్ట్రాటజీ. అన్న ఆయేషా గారు ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. బిగ్ బాస్ 9 ఫైనల్ దాకా రావాలంటే ఒకటి లవర్ అని ఉండాలి, లేదంటే నానా అని ఒక డ్రామాను వాడాలి అని చెప్పడం జరిగింది. తను ఎవరికి వార్నింగ్ ఇస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు హౌస్ లో ఉండే వాళ్ళకి ఆవిడ వార్నింగ్ ఇస్తుంది డైరెక్ట్. ఇప్పుడు జనాలు కూడా అదే కదా చూసేది, లవ్ ట్రాక్ నడిపితే చూస్తున్నారు. నానే బాండింగ్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగేది కూడా అలాంటి వాళ్ళే కదా క్వశ్చన్. అలాంటి వాళ్ళే మనం క్వశ్చన్ ఇండైరెక్ట్ చెప్తుంది ఆవిడ. ఇలాంటి వాళ్ళకైతేనే మీరు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది డైరెక్ట్ గా. డైరెక్ట్ ఇచ్చేస్తుంది వాళ్ళే కదా అక్కడ చేసేది అలాంటి బంధాలు ఏర్పరచుకునేది. సో ఈ విధంగా ఆవిడ ఇలా చేస్తుంది. సో అలాంటి చేస్తేనే మీరు జనాలు చూస్తారు, అలాంటి చేస్తేనే జనాలు బయట ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని చూడట్లని చెప్పేసి ఒక మాట ఆవిడ అనడం. సో అదనుకుంటున్నా. సో తనుజ గారు మాత్రం మంచి కంటెండరే. చూద్దాం పర్లేదు, కామెడీ పండించుకోండి, తన పని తను చేసుకోండి. వీళ్ళంతా కంటెండర్లు, టైటిల్ కంటెండర్లు. టాప్ అయితే నాకు తెలిసి సంజన గారు, తనుజ గారు, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, భరణి అన్న. మేబీ వీళ్ళు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన రమ్య మోక్ష కూడా ఉండొచ్చాము అనుకుంటా, వీళ్ళు ఏమో తీసుకొస్తారేమో లాస్ట్ వరకు. లాస్ట్ వీక్ శ్రీజ దమ్ము హెల్మెట్ అయిపోయింది. అంతకుముందు ప్రియశెట్టి హెల్మెట్ అయినప్పుడు చాలా మంది మీరే అభిమానులు ఏమన్నారంటే శ్రీజ దమ్ము కూడా హెల్మెట్ కావాలని మీరే అన్నారు మీడియా ముందుకు వచ్చి. శ్రీజ దమ్ము హెల్మెట్ కాగానే చాలా మంది అభిమానుల్లో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ధర్నా చేయటాలు అన్ఫేర్ అంటారు, ఎంతో కరెక్ట్. మాస్క్ మైన్ అన్ఫేర్ అంట కదా, ఇప్పుడు మాస్క్ మైన్ అన్ఫేర్ అంటే అవుతుందా? ఫేర్ అన్ఫేర్ అని తర్వాత విషయం, వాళ్ళు హెల్మెట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ శ్రీజ గారిని ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంటర్ తేవచ్చేమో, అప్పుడు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏదైనా తీసుకోమంటున్నావా? నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు దమ్ము శ్రీజ గారు ఉంటే అంత వైల్డ్ ఉంటుంది, వైల్డ్ ఫైర్ అంటారు కదా, మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి అంటున్నాను నేను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. సరే ఇప్పుడు మాస్క్ మైన్ అన్ఫేర్ అనుకుంటా నేను, మళ్ళీ అవుతుందా? కాదు. ఇప్పుడు ఫేట్, ఇప్పుడు అక్కడికి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విషయం వల్ల నువ్వు ఫేమస్ అయిపోతే అవ్వదు. నీళ్ళు అన్ని ఉండాలి, అన్ని టాలెంట్ బయటపడాలి, అన్ని ఉంటేనే బయటపడతావు. నీ యాటిట్యూడ్ కానీ, పొగరు, పవర్, నీ కెపాసిటీ, నీ క్యాలిబర్ అన్ని చూస్తేనే జనాలు ఓటేస్తారు, ఆకర్షించుకుంటారు, ఆకట్టుకుంటారు. సో అవన్నీ ఉంటేనే అవుతుంది. మరి బిగ్ బాస్ అయినా టాస్క్లు అంతా రసవంతంగా లేవని చాలా మంది కామెంట్ పెడుతున్నారు. నిజంగానే కామెంట్ అంటే కంటెస్టెంట్లు బాగాలేరా లేక టాస్క్లు బాగాలేవా? టాస్క్లు బాగానే ఉన్నా కూడా చేసే వాళ్ళు సరిగ్గా లేరు. కొంతవరకు యాక్టివ్నెస్ లేకపోవడం, వాళ్ళ స్ట్రాటజీలు ప్లే చేసుకోవడం వల్ల, ఇప్పుడు టాస్క్లు సరిగ్గా ఆడకపోవడం వల్ల మాకేమన్నా మిగతా వాటిలో మేము ముందుండాలని చెప్పేసి అనుకోవడం, సో వాటి వల్ల కూడా అలా అవుతుంది. మరి ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు అనుకుంటున్నాం? రామురాథోడ్ అనుకుంటున్నాను. అంటే రామురాథోడ్ యొక్క మైనస్ ఏంటంటే ఓట్ బ్యాంక్ ఓట్లేదు, అదే మంచి పర్లేదు, కాకపోతే జనాలు ఆకట్టుకోవట్లేదేమో నాకు అనిపిస్తుంది. సో అనుకుంటారు అతనని చెప్పేసి, అతను అనుకుంటున్నా. సో ఆయన హెల్మెట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. సో మీ పాయింట్ ఆఫ్ లో బిగ్ బాస్ కప్పు ట్రోఫీ ఎత్తేది ఎవరు? ఇద్దరు పేర్లు చెప్తా, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు కష్టం. ఒకటి తనుజ, ఇంకోటి సుమన్ శెట్టి. వాళ్ళిద్దరు స్కోప్ ఉంది కానీ ఇంకా రావాలి, వీరంత స్కోప్ రావాలి. సో అందరికి స్కోప్ ఉంటుంది కానీ ఎవరైతే ముందుంటారో వాళ్ళే కదా అది. సో లాస్ట్ టైం కన్నడ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు కూడా కన్నడ వాళ్ళకి ఇస్తే ఎట్లా అని కూడా బయట. ఇక్కడ బిగ్ బాస్ 9 కి వెళ్ళిన బిగ్ బాస్ 9 కాదు, ఎక్కడికి బిగ్ బాస్ తర్వాత ఇక్కడ ఎవరు భాష పట్టించుకోవట్లేదు, మనిషిని పట్టించుకుంటాడు. ఫస్ట్ భాష ఏదైనా కానీ మనిషి ఏం చేస్తున్నాడు వాడి అట్లని కాదండి. ఇప్పుడు మనోడు చెడు అయితే మనం సపోర్ట్ చేస్తామా, లాగిన అలా పీక్తామా లేదా, తప్పు చేసే ఇది అంతే. సో అది. సో మీ పాయింట్ ఆఫ్ లో టాప్ 5 ఎవరు? టాప్ 5 సంజన గారు, తనుజ గారు, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, భరణి అన్న, మేబీ వైల్డ్ కార్డ్ దువ్వల్ మాదిరి గారు ఉంచుతారు లాస్ట్ వరకు, కొంచెం ఫైర్ అవుతుంది కదా, జనాలు చూస్తారని చెప్పేసి. నాగార్జున గారు యాంకరింగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్. నాగార్జున గారు ఎవర్ గ్రీన్, మన్మథుడు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆయన ఉంటారు, నెక్స్ట్ 10 ఏళ్ళైనా కూడా ఆయన ఉంటాడు. ఇప్పటికిప్పుడు ఒక వ్యక్తిని తీసేయాలంటే మీరు ఎవరు తీసేస్తారు? అంటే ఇప్పటికిప్పుడు మేబీ రీతు అనుకుంటున్నా. రీతు చౌదరి. గేమ్ మంచిగా అనిపిస్తలేదా? మంచిగా అనిపించలేదు అంటే ఇంకా తెలిసిన లవ్ ట్రాక్ నడపడం అంటే అంత కనిపించలేదు. ఫస్ట్ అదే నేను స్క్రిప్ట్ అనుకుంటున్నా, అదే నేను అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.